గత వారం 10 రోజులుగా సోషల్ మీడియా నిండా జూనియర్ ఎన్టీఆర్ గారే. ఈవెన్ నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే. ఏంట్రా మ్యాటర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. తమిళనాడులో సీఎం విజయ్ గారి తరహాలో ఇక్కడ ఎన్టీఆర్ గారు కూడా సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. దానికి మొదటి అడుగుగా 100 కోట్లతో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతున్నారు. ఇలాంటి వార్తలన్నీ ఇది ఒక సైడు. ఇంకొక సైడ్ ఏమో ఎన్టీఆర్ గారి పేరుతో అభిమానులు దోచుకుంటున్నారు. ఎన్టీఆర్ గారి పేరుతో కోట్ల అభిమానులు వసూలు చేస్తున్నారు. 100 కోట్లు స్కామ్ అవుతుంది. ఇలాంటి వార్తలు ఇంకొక సైడ్. సో ఏం జరుగుతుంది అసలు? ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? అటు స్కామ్ విషయం కానీ ఇటు రాజకీయ రంగ ప్రవేశం విషయం కానీ ఇలాంటి వార్తలను ఎందుకు వచ్చాయి, ఎవరి వల్ల వచ్చాయి, ఎవరు వీటిని పెద్దవి చేస్తున్నారు, మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సో మ్యాటర్ ఏంటంటే రా ఎన్టీఆర్ అని చెప్పి ఒక అకౌంట్ ఉంది ట్విట్టర్లో. ఒక 53,000 మంది అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు ఒక 4 ఇయర్స్ నుంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మే 12న వీళ్ళు ఎన్టీఆర్ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. చాలా కార్యక్రమాలు అంటే నేను ప్రీవియస్ ట్వీట్స్ అన్నీ చూస్తూ ఉన్నా. ఫుడ్ డొనేషన్స్, లేదంటే మొక్కలు నాటడం, ఈవెన్ కోవిడ్ టైమ్స్లో కూడా హెల్ప్ చేశామని చెప్పి నేను ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ చెప్తారు. కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. వీళ్ళు అరౌండ్ మే 12న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టి అంటే బ్యాక్ నుంచి ఆయన చూపిస్తా ఊరు వాడ అని చెప్పి 100 కోట్లతో ఒక సేవా యజ్ఞం అని చెప్పి పెట్టారు. యాక్చువల్లీ వీళ్ళు చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఆ నెంబర్ మెన్షన్ చేయడం. 100 కోట్లు అని చెప్పి 100 కోట్లను పెట్టంగానే 100 కోట్ల రూపాయలను పెట్టంగానే ఆబ్వియస్లీ అది ఎన్టీఆర్ గారు. ఎందుకంటే అభిమానులు 100 కోట్లు కలెక్ట్ చేసి సేవా కార్యక్రమం చేయడం అంటే హైలీ ఇంపాసిబుల్ థింగ్. అక్కడ ఎన్టీఆర్ గారు పేరు వేయంగానే పైకి అక్కడ రా ఎన్టీఆర్ అని కనిపించగానే, రా అంటే REW రా, తప్పుగా అనుకోద్దు, రా ఎన్టీఆర్ అనగానే ఇది ఎన్టీఆర్ గారే చేస్తున్నారు, ఎన్టీఆర్ గారే చేయబోతున్నారు, ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందేమో అన్న విధంగా వస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక తాజ్ హోటల్ ఒకటి బుక్ చేశారు. ఈ మంత్ 18న అక్కడ ఒక ప్రెస్ మీటు అని చెప్పి పెట్టారు. సో దీన్ని కూడా కనెక్ట్ చేసుకొని ఎన్టీఆర్ గారు జూలై 18న రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు, నందమూరి అందగాడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని చెప్పి అక్కడి నుంచి కూడా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. సో ఈ వార్తలు ఇక్కడ వీళ్ళు పోస్ట్ చేయడం వరకు బాగానే ఉంది. ఎలా స్ప్రెడ్ అయినాయి అంటే దానికన్నా చెప్పే ముందు వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏం జరిగింది, ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి ఫోటో పడి ఎన్టీఆర్ గారు 100 కోట్లు అని కనిపించిందో, ఎన్టీఆర్ గారిది ఇట్లా ప్రెస్ మీటు అని అనిపించిందో వెంటనే ఆబ్వియస్గా మన రాజకీయం ఎలా ఉంటుంది. సో రకరకాల వ్యక్తులు, రకరకాల పార్టీలు రకరకాలుగా దీన్ని వాడుకుంటారు. సో స్టార్ట్ అయినాయి. ఎలా స్టార్ట్ అయినారంటే ఎన్టీఆర్ గారు వస్తున్నారు కాబట్టి ఒక సర్వే, కేకే సర్వేనో ఇంకో సర్వేనో ఒక సర్వే ఏం చెప్తుందంటే ఎన్టీఆర్ గారికి టీడీపీలో 7% ఓటింగ్ ఉంది. సో యాజ్ సూన్ యాజ్ ఎన్టీఆర్ గారు రాగానే 7% ఓటింగ్ అనేది ఆయన వైపు షిఫ్ట్ అయిపోతుంది. ఆయన వైపు షిఫ్ట్ అయిపోగానే కూటమి ప్రభుత్వం ఊడిపోతుంది. సో ప్రభుత్వం పడిపోతుంది, ఆయన ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లో పడిపోతుంది. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఎన్టీఆర్ గారు పోటీ చేయగానే టీడీపీ ఓడిపోతుంది. ఇలాంటి ట్వీట్లు, ఇలాంటి అనాలిసిస్లు, ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఇలాంటి స్టార్ట్ అవ్వగానే ఇంకా టీడీపీ వాళ్ళు యాక్టివేట్ అవుతారుగా. సో అక్కడ టీడీపీ వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. వాళ్ళు ఎన్టీఆర్ గారిని కొద్దిగా నెగిటివ్గా లేదంటే ట్రోల్ అందరు కాదు, కొంతమంది కొన్ని అకౌంట్లు ట్రోల్ చేయడం స్టార్ట్, కొంతమంది అనలిస్టులు ఎన్టీఆర్ గారిని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేసినాయి. నువ్వు ఎక్కడున్నావు, ఆ విషయం జరిగినప్పుడు ఎక్కడున్నావు, ఈ విషయం జరిగినప్పుడు ఎక్కడున్నావు, నీకే నైతికత ఉంది, అది ఇది అని చెప్పి వాళ్ళు ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్ని వాళ్ళని డిఫెండ్ చేస్తా ఒకళ్ళు, వాళ్ళని అపోజ్ చేస్తా ఇంకొక ఫ్యాన్ గ్రూప్. సో ఫ్యాన్స్లో ఒకటి, పార్టీలు ఎంటర్ని పార్టీల మధ్యలో ఒక ఫైటు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు దీని మీద చూస్తే అసలు ఎటువంటి ఐడియానే లేదు. నీకు ఎలా తెలిసి ఎటువంటి ఐడియా లేదంటే నిన్న వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అసలు దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు ఏ సంబంధం లేదు. ఎన్టీఆర్ గారి పేరు, ఈ రా ఎన్టీఆర్ అన్న పేరుని మెన్షన్ చేశారు అందులో. రా ఎన్టీఆర్కి అసలు ఎన్టీఆర్ గారికి అసలు ఏ సంబంధం లేదు, వాళ్ళు చేస్తున్న దానికి కూడా మాకు సంబంధం లేదు. అలాగే ఎన్టీఆర్ గారి పేరు మీద ఎవరు ఎటువంటి కార్యక్రమాలు ప్రెస్ మీట్లు నిర్వహించడానికి వీల్లేదు, ఏదైనా సరే అఫీషియల్గా మేమే చెప్తాం. అలాగే ఎన్టీఆర్ గారి పేరు మీద ఎవరు డొనేషన్స్ కూడా వసూలు చేయడానికి వీల్లేదు, అభిమానులు కూడా ఎవరు ఇవ్వద్దు, ఇలాంటివన్నీ వచ్చినాయి. సో ఇక్కడ ఏం జరిగిందిరా అంటే, ఒకటి ఎన్టీఆర్ గారి పేరు బదనామైందా అంటే రాంగ్గా ఆయన్ని పొలిటికల్ మైలేజెస్ కోసం వాటి కోసం వాడారా అన్నది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏమైనా స్కాములు చేస్తున్నారా అన్నది. సో ఈ ఫస్ట్ పాయింట్ అయితే జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి పేరు అటు ఇటు పొగిడేవాళ్ళు పొగిడి, తిట్టేవాళ్ళు తిట్టి, అసలు ఆయనకి సంబంధమే లేని విషయం, ఆయనకు అవసరం లేని విషయం. ఆయన చక్కగా ప్రజెంట్ సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ రా ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఉద్దేశం వేరేది అయ్యి ఉండొచ్చు, మంచి ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అతను నిన్న ABN లైవ్లో మాట్లాడుతుంటే నాకు సమ్వాట్ ఫెల్ట్ లైక్ జెన్యూన్ గాయ్, తను ఏదో జెన్యూన్గా చేస్తున్నాడు అనిపించింది, సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తానని అనిపించింది. కానీ ఇప్పుడున్న మన రాజకీయ పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ని డిఫరెంట్గా వాడేసుకున్నారు. డొనేషన్స్ వసూలు చేశారా అంటే డొనేషన్స్ ఎక్కడ వసూలు చేసినట్టు కనిపించలే.
అంటే క్యూఆర్ కోడ్లు పెట్టి బ్యాంక్ అకౌంట్లు పెట్టి కనిపించాలి. వీళ్ళ పేజెస్లోనే వీళ్ళు ప్రీవియస్ ఇయర్స్లో కూడా 2021, 2022 ఆ టైంలో కూడా కొన్ని వీడియోస్ నేను చూసి అలా స్క్రోల్ చేసుకుంటే వెళ్తే అబ్బో 2000 పోస్టులు ఉన్నాయి. వెళ్తే ఆయన వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు కొన్నిటికి. ఇలా ₹1,00,00,000 కలెక్ట్ చేశారు కదా అంటే ₹1,00,00,000 ఎక్కడ కలెక్ట్ చేసాం ఒక ప్రూఫ్ చూపించండి, ఒకటే చూపించండి, మల్టిపుల్ టైమ్స్ ఆయన మీద వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు ఒక ఫుడ్ డొనేషన్స్ లాంటివి చేస్తున్నారు అంటే ఎలా అంత ఈజీగా ఎలా చేస్తున్నారు, బ్యాకప్ లేకుండా అన్ని డబ్బులు ఎలా పెడుతున్నారు, ఒక వెబ్సైట్ ఎలా రన్ చేస్తున్నారు, ఇవన్నీ వస్తాయి. సో మేము ఎక్కడ వసూలు చేయలేదని చెప్తున్నారు ఆయన. సరే, ఎన్టీఆర్ గారి పేరు బదనామా అవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ రా ఎన్టీఆర్ ఈ పేజ్ ఎవరైతే నడుపుతున్నారో ఆయనకి వైఎస్ఆర్సీపీతో సంబంధాలు ఉన్నాయి. సో కావాలనే ఆయన అంటే మంచి ఇంటెన్షన్తో కాకుండా ఒక బ్యాడ్ ఇంటెన్షన్తోనే ఈ పని చేశాడు అని చెప్పి కొన్ని క్లైమ్స్ ఉన్నాయి. సో ఆయన దానికి కూడా చెప్పాడు, అసలు ఆయనకి టీడీపీ పార్టీ ఇది ఉందని చెప్పి, మెంబర్షిప్ ఉందని చెప్పి, సిబిఎన్ గారితో గంటలు మాట్లాడిన రోజులు ఉన్నాయని చెప్పి. కానీ ఏంటంటే వాళ్ళ నాన్నగారు మధ్యలో కొంతకాలం అటు ఇటు అంటే కొంచెం వైఎస్ఆర్సీపీ సైడ్ ఉన్నట్టున్నారు. సో దాని తర్వాత వాళ్ళకు కూడా అది ఇష్టం లేక వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారని చెప్పి ఆయన న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ చెప్తున్నాడు. సో ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఇది ఒక వైఎస్ఆర్సీపీ కుట్ర, వైఎస్ఆర్సీపీ చేసిన కుట్ర వల్లే ఎన్టీఆర్ గారు ఇట్లా రాజకీయాల్లోకి ఆయన అసలు ఆయన ఇంటెన్షన్ ఏమి లేకపోయినా ఇలాంటి పోస్టులు వేసి కావాలని ఇంత చేశారు అన్న విధంగా న్యూస్లు వచ్చినాయి. ఈవెన్ కొన్ని మార్ఫింగ్ ఫోటోలు కూడా చూస్తాయి. ఆయన మెడలో రా ఎన్టీఆర్ పేజ్ అతని మెడలో కండువాలేసి, సో ఇతనే ఈ పేజ్ ఓనర్ ఇతనే, సో ఇతనే కావాలని చేస్తున్నాడని చెప్పి, అదైతే ఫేక్ తెలిసిపోతుందిలేండి, అది ఫేక్ అని చెప్పి. బట్ ఆయనైతే నాకు ఆ మొత్తం అదంతా చూసినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, మరి మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు కదా, మరి ఎన్టీఆర్ గారికి తెలుసా అంటే, తెలుసో తెలియదండి, మా గురించి ఆయన ఏం తెలుసో కూడా తెలియదు. ఎందుకంటే మేము ప్రతిసారి ఏం చేసినా సరే ఎన్టీఆర్ గారికి దగ్గరగా ఉండే వాళ్ళకి అప్డేట్ చేస్తున్నాం. మేము చాలాసార్లు అడిగాం ఎన్టీఆర్ గారిని కల్పించండి అది ఇదంటే, లేదు బాబు గారు హీరో గారు ఎవరిని కలవరు అయ్యని చెప్పి మమ్మల్ని ఎప్పుడు కల్పించలేదు. సో మేము అలా చేస్తాండి, మీరు చేయండి, ఏదైనా చేయండి కానీ అంటే దీని గురించి కాదు మిగతా విషయాలు చేయండి అని అంటారు కానీ ఎప్పుడైనా సరే మమ్మల్ని మాత్రం కల్పించలేదు అది అని. సరే, మీరు ఎన్టీఆర్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ వల్ల అయితే పేరైతే బదనామైంది కదా, మీరు ఏం చెప్పాలనుకున్నారు ఏంటంటే, నాకు ఇది కొంచెం బాధగా అనిపించింది. ఏంటంటే ఎన్టీఆర్ గారు చెప్తేనే మేము స్టార్ట్ చేస్తాం అంటే, చెప్తే స్టార్ట్ చేయడం అంటే ఒకనొక టైంలో ఆయన ఏదో అభిమానులు సేవా కార్యక్రమాలు చేయాలంటే నా అభిమానులే కాదు ఎవరి అభిమానులను సేవా కార్యక్రమాలు చేస్తాం మేము సంతోషంగానే ఫీల్ అవుతామని చెప్పారు. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళు చేస్తున్నారంట. ఇప్పుడు ఆయన పేరు పోతుంది, ఆయన ఆపేయాలి అంటే ఖచ్చితంగా ఆపేస్తాం. కాకపోతే హీరో గారిని కలిసి ఆయనకి మేము ఏం చేయాలనుకున్నాం, మా ఊరు వాడ ప్రోగ్రామ్ ఏంటి, మా కాన్సెప్ట్ ఏంటి చెప్పి, లేదు ఆయన ఆపామంటే మేము ఆపేస్తాం అనే విధంగా చెప్తాడు. నాకు ఎంత ఏం బాధేస్తుందంటే, అంటే 3-4 సంవత్సరాల నుంచి సొంత డబ్బులు పెట్టుకొని ఏదో ఒకటి చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కనీసం హీరో గారిని ఇంత మట్టుకు ఈయన కలవలేదా, దగ్గరికి కూడా రానియలేదా అంటే అది కొంచెం బాధేసింది. అంటే ఎన్టీఆర్ గారికి ఈ విషయం తెలియదు ఆబ్వియస్గా. అంటే ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో హీరోలు కానీ కొంతమంది పొలిటీషియన్స్ కానీ వీళ్ళ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది. ఆ కోటరీని బ్రేక్ చేసుకొని ఎవరిని రానియరు అంత ఈజీగా. సో ఇక్కడ నాకేమనిపించిందంటే వర్గపోరు, కొద్దిగా ఇగో క్లాషెస్ ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది అఫీషియల్ ఫ్యాన్ అసోసియేషన్స్ వాటి కన్వీనర్స్ ఉంటారు కదా. సో వన్ ఆఫ్ ద కన్వీనర్ ఈయన కాల్ చేశారంట, చేసి కొంచెం అబ్యూజివ్గా మాట్లాడారు, మీరు అసలు ఏం చేస్తున్నారు, అర్జెంటుగా ఆపేయాలి అది ఇది అని చెప్పి, లేదంటే మీరు ఏదైతే తాజ్ హోటల్లో బుక్ చేస్తారో మేము దానికి వచ్చి దాన్ని 200-300 మందితో చుట్టుముట్టుతాం అది అని చెప్పి కొంచెం ఇదిగా మాట్లాడారు అది ఇది అని చెప్పి. సో ఎందుకు ఇదంతా అంటే ఆయన ఇంటెన్షన్స్ కూడా రైట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో ఆయన పేరు పోతుంది, ఎన్టీఆర్ గారి పేరు పోతుంది. దీనికి కారణం రా ఎన్టీఆర్ఏ అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఆయన చేత కూడా మాట్లాడిచ్చారులేండి. ఆయన ఏమంటారంటే, వీళ్ళు పత్రికలకి ఏం చెప్పిచ్చారు అంటే, పత్రికలకి వీళ్ళు ముందే ఇచ్చారంట ఇట్లా ప్రెస్ మీట్ ఇవన్నీ అని చెప్పి. ఎన్టీఆర్ గారు వస్తారా వాళ్ళు చెప్పలా, ఏది మరి మీరు ఎన్టీఆర్ గారు రంగేట్రం అని చెప్పి వేసుకోవాలంటే మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి అన్నట్టు చెప్పారంట. వీళ్ళు మేబీ హైప్ కోసం దేనికోసం చెప్పుంటారు, ఇంటెన్షన్ రాంగ్గా లేకపోయినా వేరే ఇంటెన్షన్ చెప్పుంటారు, బట్ అది రాంగ్ వెళ్ళిపోయింది. సో అది వాళ్ళకి నచ్చలా. హైప్ కోసం వేసుకునేదేంటి, హైప్ కోసం వేసుకుంటే మరి ఆయన పేరు పోతుంది కదా. సో అందుకోసం అని చెప్పి వీళ్ళని ఆపేమన్నారంట. వీళ్ళు ఆపేమంటే మాకు ఒకసారి ఎన్టీఆర్ గారిని కల్పించండి, మేము ఆయనతో చెప్పిన తర్వాత ఆపేస్తాం అంటున్నారు. మీరు ఆపకపోతే మేము ఆపుతాం అని చెప్పి అప్పుడు వీళ్ళు అఫీషియల్గా నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారి కార్యాలయం అని చెప్పి అక్కడి నుంచి వచ్చింది. మరి ఎన్టీఆర్ గారి కింద సైన్ ఇవన్నీ లేవు కానీ అక్కడ వాళ్ళ కన్వీనర్ నిన్న ఛానల్తో మాట్లాడేటప్పుడు ఆయన కూడా చెప్పాడు ఏంటంటే ఇది ఎన్టీఆర్ గారి కార్యాలయం నుంచి వచ్చిందండి అయ్యి అని చెప్పి. మరి ఇప్పుడు ఏంటి వాళ్ళది ఆపుతారు, వాళ్ళని అడిగారు మీరు ఏమైనా ఆపుతారంటే మేము ఆపం, మేము 18న మా ప్రెస్ మీట్ మేము పెడతామని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఆపుతారండి అంటే మేము ఆపం, మేము చెప్పాలని చెప్పేస్తాం, మేము పోలీస్ కంప్లైంట్ చేస్తాం, పోలీసులు డీల్ చేస్తారు, ఇది ఎందుకు రాంగ్ వెళ్ళింది, అసలు ఎవరు రాంగ్ వెళ్ళింది, ఇది ఎవరు స్టార్ట్ చేశారు ఏంటని చెప్పి పోలీసులు చూసుకుంటారు అన్న విధంగా చెప్తున్నారు. సో మొత్తానికి ఇది ఒక చిన్న విషయం, చాలా చిన్న విషయం పెద్దదైంది జస్ట్ బికాస్ 100 crores అని చెప్పి మెన్షన్ చేయటం వల్ల. ఊరువాడ ఎన్టీఆర్ గారిది ఇలా సేవా కార్యక్రమం అని పెట్టుంటే ఏ ప్రాబ్లం ఉండేది కదా. ఎప్పుడైతే మనీ మ్యాటర్స్ చాలా డేంజరస్గా ఉంటాయి, ఎప్పుడైతే 100 కోట్లని పెట్టంగానే ఐబ్రోస్ అన్ని రైజ్ అవుతాయి.
హీరోకి తెలియకుండా హీరో సపోర్ట్ లేకుండా 100 కోట్లు రావు కదా. సో అంటే హీరో ఎందుకు ఇప్పుడు 100 కోట్లు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? పక్కన చూస్తుంటే సీఎం విజయ్ గారు ఎట్టాగే సేవా కార్యక్రమాలు చేసి సీఎం అయ్యాడు కదా, సో అట్లాగే చేస్తున్నారా అని చెప్పి రకరకాల ఇమాజినేషన్స్ డ్రా చేసుకొని అక్కడి నుంచి ఒక న్యూస్ పుట్టి అక్కడి నుంచి ఇంకంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది జరిగింది. ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు లేరు. నాకు తెలిసి అటు ఎన్టీఆర్ గారి కన్వీనర్స్ కానీ లేదంటే ఈ రా ఎన్టీఆర్ పేజ్ అన్నది కానీ వీళ్ళ ఇంటెన్షన్స్ ఎవరివి రాంగ్లా నాకు అనిపించలే. వీళ్ళు ఎన్టీఆర్ గారి పేరు మీద సేవా కార్యక్రమాలే చేస్తున్నారు, అదే చేద్దాం అనుకున్నారు. బట్ 100% మెన్షన్ చేయడం వల్ల వాళ్ళ ఇంటెన్షన్ లేకపోయినా అది వేరే విధంగా వెళ్ళిపోయింది. అక్కడ జరిగిన తప్పు అది. అలాగే ఎన్టీఆర్ గారి పేరు పోతుంది కాబట్టి వీళ్ళు ఆపాలనుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ గారి పేరు మీద కార్యక్రమాలు చేస్తే ఎన్టీఆర్ గారిని కలాలి యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ ఇదిగా, అంటే నాకు ఒక హగ్గు చాలండి, నాకు ఫోటో వద్దు ఏమొద్దని చెప్తున్నాడు ఆయన. సో కలవాలని వీళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని కలవనిస్తే మళ్ళీ ఏం జరిగిద్దో, మళ్ళీ ఆ ఫోటోలు యూస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పి వీళ్ళు మన హీరోని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అన్నది బాధ్యత వీళ్ళకు ఉంటుంది. ఇలాగా రియల్ టైం ఇష్యూస్ ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఒక హీరో కానీ ఒక పొలిటీషియన్ కానీ ఉన్న అభిమానులు మొత్తం ఇగో క్లాషెస్ లేకుండా, వర్గపోరు లేకుండా ఒక తాటి మీద నడుస్తూ చేస్తేనే ఏదైనా సరే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వీళ్ళలో కొట్టుకుంటే చాలామంది ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్ ఇంకొక ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్ మీద నెగిటివ్ ట్వీట్లు ఏమైనా చూసుకొని ఆయన చూసుకుంటే అసలు బాధ అనిపిస్తుంది కదా, ఎందుకు ఫ్యాన్స్ అలా కొట్టుకుంటారు అని చెప్పి. సో ఒక హీరో ఫ్యాన్స్ వాళ్ళందరూ ఒక వర్గం, ఒక వింగ్. మీరందరూ ఇలా యూనిటీగా ఉంటేనే సినిమా హిట్ అవటం. కానీ రేపన్న రోజు మేబీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆయన నిజంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు అన్నెసరీగా దీని డిస్కషన్లు, అన్నెసరీగా ఆయన పేరు డౌన్ చేయటం, మళ్ళీ ఇంకొకరు దాన్ని వేరేలా యూజ్ చేసుకోవటం అన్నెసరీగా. ఇప్పుడు ఆయన ఏంటి 7% ఓటింగ్ ఉంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోతారా, సొంతంగా పోటీ చేస్తే ఏమీ అవడు అయ్యని చెప్పి ఆయనకి సొంతంగా పోటీ చేయాల్సిన కర్మ ఏంటి, పార్టీ అయిందని చెప్పి ఇంకొకళ్ళు అన్నెసరీ డిస్కషన్స్ ఇవన్నీ. అవి చూసి అందరూ హట్ అవడం తప్పితే వేరే విషయం ఉండదు. సో మంచి చేయాలని ఇంటెన్షన్ అందరికీ ఉన్నప్పుడు అది ప్రాపర్గా ఎలా చేయాలి, ఒకళ్ళనొకళ్ళు ఒప్పించుకొని చేయాలి తప్పితే నొప్పించుకొని చేయకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా యు ఆర్ నో బడీ. నన్ను అడిగితే మీరు అందరూ ఇండివిజువల్స్. బట్ అక్కడ ఎవరి రెప్యుటేషన్ దెబ్బతింటుంది, ఎన్టీఆర్ గారి రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇప్పుడు జరిగింది అదే. వారం 10 రోజుల నుంచి ఏదైతే జరుగుతుందో మొత్తంలోకి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు అని తీసుకున్నాం. కానీ కన్వీనర్ గారి పేరు కానీ లేదంటే రా ఎన్టీఆర్ పేజు వాళ్ళ పేరు కానీ మనం తీసుకోవట్లేదు కదా. అది సో ఫ్యాన్స్ అలా అర్థం చేసుకొని ఒక తాటి మీద నడిచి ఒకలా చేసుకోవాలి తప్పితే ఇట్లా రచ్చ చేసుకుంటే రేపన్న రోజు మీరు అభిమానించే వాళ్ళకే ఇది అవుతుంది. సో యాక్చువల్గా జరిగింది ఇది, అక్కడి నుంచి వచ్చింది ఇది అనమాట. సో వాళ్ళు స్టార్ట్ చేసింది, ఆ రా ఎన్టీఆర్ పేజ్ వాళ్ళు స్టార్ట్ చేసిందే. ఏదో అఫీషియల్ ఎన్టీఆర్ లాగా వెళ్ళిపోయింది అది. సో వాళ్ళు రా ఎన్టీఆర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు విలేకరులకి వీళ్ళకి ఛానల్స్కి న్యూస్ ఇచ్చినప్పుడు కొద్దిగా అంటే వాళ్ళు చేసే కార్యక్రమానికి హైప్ రావాలనుకొని మీరు ఎలాగైనా రాసుకోవచ్చు అంటే మీరు ఎలాగైనా రాసుకోవచ్చు అని ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, అలా ఏదైనా చెప్పుండొచ్చు, వాళ్ళు అలా రాసి ఉండొచ్చు. అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ క్యాచ్ చేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకున్నారు. జరిగింది అది. సో ప్రెస్ మీట్ జరిగిద్దా అంటే అకార్డింగ్ టు దట్ గాయ్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ పేజ్, రా ఎన్టీఆర్ పేజ్ అయినా ఆయన నేను చేస్తానన్నాడు. వీళ్ళు కూడా మేము ఆపం, మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటామన్నారు. సో ఏం జరిగిద్దో తెలియదు. మళ్ళీ May 18 ఈ July 18 మళ్ళీ ఇంకో రచ్చ జరిగిద్ది, ఏం జరిగిద్దో తెలియదు. బట్ ఎన్టీఆర్ గారు అయితే మాత్రం దానికి వెళ్ళట్లేదు. అది మాత్రం ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చాలామంది వాళ్ళకి కాల్స్ చేస్తానంట. 300 మంది రోజు కాల్స్ చేస్తుంటే వీళ్ళే భయపడి ఎన్టీఆర్ గారు రావట్లేదని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారంట. కానీ అప్పటికే చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది. ఈ లింక్ అనౌన్స్ చేస్తే అది స్ప్రెడ్ అవ్వాల్సిన నెసిటీ లేదు కదా. ఎన్టీఆర్ గారి పేరు మీద స్ప్రెడ్ అయిపోయింది, అందరూ వేసేసుకున్నారు, అన్నీ జరిగిపోయినాయి. అది సంగతి. చలో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా చూసారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ చేస్.